గుడ్ మార్నింగ్. డే 4లో మనం ఈ వీక్ ఏం చేద్దామంటే కంప్లీట్గా ఈరోజు సర్కిల్స్ పీవైక్యూ డిస్కషన్ చేస్తాను. 1 or 2 days అయిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన టాపిక్స్ మీద ఒక ఎగ్జామ్ లాగా ఒక పేపర్ ఇస్తాను. ఓకే, మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుని అది ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయడం ట్రై చేయండి. ఓకే, మీకు ఏవేవి కాన్సెప్ట్స్ కావాలో కామెంట్ బాక్స్లో పెట్టండి. యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే జామెట్రీ మీద ముందు డిస్కషన్ చేసిన తర్వాత క్యాలిక్యులస్ పార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ మై ఐడియా. ఫస్ట్ వీక్ ఆల్రెడీ రోజు 4th డే కాబట్టి సర్కిల్స్ మీద ఇప్పుడు నేను మధ్యలో ఏదైనా ఒక వీడియో స్కిప్ చేసుకుంటే ఆ రోజు మీరు ఏదో ఒక టాపిక్ మీద వర్క్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్ టు ద సర్కిల్ x² + y² = 10 ఇచ్చాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఈ డయాగ్రామ్ ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్, ఈ రెండు మధ్య యాంగిల్ 90 degrees. ఇలా కానీ ఉంటే దీన్ని డైరెక్టర్ సర్కిల్ అంటారు. మీరు సమ్ ఏమి గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ 10 ఇచ్చాడు, దానికి డబల్ రాసిన ఆన్సర్ 20. ఇంకేం చేయకండి. ఓకే, ఇక్కడ 10 ఇచ్చాడు, దానికి డబల్ 20. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కటింగ్ ద సర్కిల్స్ ఆర్థోగనల్లీ ఇచ్చాడు. రెండు సర్కిల్స్ ఇచ్చాడు. ఈ రెండు సర్కిల్స్ ని ఆర్థోగనల్ తెలంగాణ ఎంసెట్ లో పడింది 2024లో. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఆర్థోగనల్లీ అంటే ఇక్కడ కండిషన్ 2GG' + 2FF' = C+C'. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ని మీరు x² + y² + 2gx + 2fy + c = 0తో కంపేరింగ్ చేసుకోండి. ఈ సర్కిల్ ని x² + y² + 2g' x + 2f' y + c' = 0 దీంతో కంపేరింగ్ చేసుకోండి. ఓకే, ఇలా కంపేరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సర్కిల్లో 2g = 6 అయింది, అంటే g3. 2f = 0, అంటే f0. ఇక్కడ సెకండ్ సర్కిల్ సేమ్ కంపేరింగ్ చేసుకోండి. ఓకే, ఈ కండిషన్ మీద అబ్జర్వ్ చేసుకుంటే మీకు g వాల్యూ వచ్చింది - f వాల్యూ వచ్చింది. ఓకే, therefore the circle equation x² + y² + 2gx + సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x² + y² + 2gx + 2fy + c = 0. g ప్లేస్ లో g, f ప్లేస్ లో f వేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ h, k is the internal center of similitude of the circles. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కండిషన్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇలా రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఇక్కడ ఇలా ఇంటర్నల్ కట్ చేసుకుంటూ పోతాం చూడండి. దీన్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. దీన్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. ఓకే, ఇలా మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ గా ఉండే టాంజెంట్స్ ని ఏ టాంజెంట్స్ అంటారు మీకు గుర్తుందా? ఇలా కానీ వెళ్తుంది అనుకోండి టాంజెంట్స్, కానీ దీన్ని మనం ఏ టాంజెంట్ అంటాం? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అంటే మీకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఉంటే దాన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటారు. ఓకే, ఎక్స్టర్నల్ కానీ ఉంటే దాన్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్ లో ఏం అడిగాడు? ఓన్లీ ఇంటర్నల్ సెంటర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగా? x² దీన్ని మీరు కంపేరింగ్ చేసుకుని x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకున్నారు. సెంటర్ అంటే ఫార్ములా -g, -f. అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 2g = 2 అయింది, అంటే g = 1. 2f -6 అయింది, f -3. అంటే ఇక్కడ మీకు ఏం కావాలి? -g, -f కావాలి. అంటే -1, -3. రేడియస్ ఫార్ములా మీకు తెలుసు, r √g² + f² - c. r మనకి ఇప్పుడు r1 కావాలి కాబట్టి, అంటే ఫస్ట్ సర్కిల్ తాలూకా రేడియస్ ని r1 అంటారు. దేర్ఫోర్ g² -1² 1, 3² 9, - c. ఇక్కడ c అంటే 1 అండి, దేర్ఫోర్ 3 వచ్చింది. సేమ్ c2 కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ c1 c2 పెట్టాను. ఇక్కడ r1:r2 తోటి డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ p అనే పాయింట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఇక్కడ p అనే పాయింట్ ఇక్కడ మధ్యలో ఉంది, దీన్ని p అనుకోండి. ఇది p అన్నమాట. ఈ పాయింట్ మీకు కావాలి అంటే p అనేది c1 c2ని 3:1 తోటి డివైడ్ చేస్తుంది. ఎలాగండి సార్ అంటే r1:r2 అంటే 3:1.
R1:R2 అంటే ఈ C1 అనే పాయింట్ C2 అనే పాయింట్ ని P అనేది C1:C2గా డివైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్న ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m1 ప్లస్ m2 my1 ప్లస్ my2 బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములా గుర్తుందా? m:n అంటే ఇక్కడ n లేదు అనుకుంటే సింపుల్ గా రాసుకోవచ్చు ఫార్ములా. ఇక్కడ ఇది R1:R2 ఫార్ములా ఉంది కాబట్టి R1 ఇంటూ ప్లస్ R2 ఇంటూ x1 బై R1 కామా R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2. ఇది కొత్త ఫార్ములా కాదండి, మనం ఇంతకుముందు నేర్చుకున్న m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 ఆ ఫార్ములా. దేర్ ఫోర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే హెచ్ వాల్యూ వచ్చింది. హెచ్ ఇస్ ఈక్వల్ టు మనకి 5/4 వచ్చింది. దేర్ ఫోర్ 4h ఇస్ ఈక్వల్ టు 5. సార్ 4h ఎందుకు అంటే వాడు 4h ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్. రెండు సర్కిల్ ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఫార్ములా 2ab బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, 2ab బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డయాగ్రామ్ చూడండి, ఇది లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ అంటే. ఇక్కడ చూడండి, లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్, ఇది ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్. సో ఇది ఏ ఫార్ములా ఉంది? x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇది x స్క్వేర్ ప్లస్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. y మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్. దేర్ ఫోర్ ఏ అనే పాయింట్ ఇక్కడ 3, బి అనే పాయింట్ -2. దేర్ ఫోర్ లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఫార్ములా 2ab బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దేర్ ఫోర్ 2 ఇంటూ 3 ఇంటూ -2 బై రూట్ ఓవర్ 9 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 12 బై రూట్ 30. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కిల్స్, రెండు సర్కిల్స్ ఇచ్చాడు, హ్యావ్ ఓన్లీ వన్ కామన్ టాంజెంట్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామన్ టాంజెంట్ కండిషన్స్ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో ఒక సర్కిల్ మిస్ అయింది. ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది సర్కిల్. ఫస్ట్ ఒక సర్కిల్, ఇది ఇంకొక సర్కిల్. ఓకే, ఇలా ఒక కామన్ టాంజెంట్, ఇలా ఒక కామన్ టాంజెంట్, రెండు, ఇలా ఒకటి, ఇలా ఒకటి. టోటల్ ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉన్నాయండి? 4. n is equal to 4. కండిషన్ ఏంటి? C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. 4 కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఓకే, రెండు. ఈ డయాగ్రామ్ చూడండి, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. మొత్తం ఎన్ని? 3 కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. దీని కండిషన్ ఏంటో మీకు తెలుసు కదా, C1 C2 is equal to R1 ప్లస్ R2. ఓకే, ఇక్కడికి రండి. సెకండ్ చెక్ చేసుకుంటే ఇలా రెండు కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ దాంట్లో చూసుకుంటే ఒక కామన్ టాంజెంట్ ఉంది. కండిషన్ మీకు తెలిసిందే, C1 C2 is equal to mod R1 మైనస్ R2. ఓకే, ఇక్కడ 0 కామన్ టాంజెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సర్కిల్లో మీరు సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగా? దీన్ని కంపేరింగ్ చేసుకుంటారు. మీరు దీన్ని కంపేరింగ్ చేసుకుంటారు. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ ఫార్ములా తెలుసు, మైనస్ g మైనస్ ఎఫ్. రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ సర్కిల్ కి C2 రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తారు. కండిషన్ ఏంటి? వాడేమన్నాడు? ఓన్లీ వన్ కామన్ టాంజెంట్ అన్నాడు. దిస్ ద డయాగ్రామ్. C1 C2 అంటే C1 కి C2 కి మధ్య ఇది C1, ఇది C2, ఈ రెండుకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ R1 మైనస్ R2, ఇది R1, ఇది R2. therefore 2 మైనస్ ఆల్ఫా is equal to ఈ ఫార్ములా. therefore 2 మైనస్ ఆల్ఫా is equal to 1, 2 మైనస్ ఆల్ఫా is equal to 1, therefore ఆల్ఫా is equal to 1. నెక్స్ట్, పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్. రెండు సర్కిల్ ఇచ్చాడు. ఎప్పుడైనా సర్కిల్ ఇచ్చినప్పుడు x స్క్వేర్ ముందు కోఎఫిషియంట్, y స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దాంతో ఇక్కడ ఏముంది వాల్యూ 2, దాంతో డివైడ్ చేసింది. దేర్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 9/2. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో ఫార్ములా ఏంటి? ఫార్ములా x is equal to r cos theta, y is equal to r sin theta. సార్ ఎందుకు సార్ అంటే ఇక్కడ సెంటర్ 0 0, సెంటర్ 0 0 అన్నమాట. ఇది ఏ ఫార్ములా ఉందండి? ఇది యాక్చువల్ గా ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. దేర్ ఫోర్ దీని తాలూకు సెంటర్ 0 0, రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు √3/2. ఓకేనా సార్? అలా కాకుండా ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫార్ములా ఇస్తే పారామెట్రిక్ ఫార్మ్ మీకు తెలుసు కదా,
x is equal to minus g plus r cos theta, y is equal to minus f plus r sin theta. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేయండి సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కిల్, రెండు సర్కిల్ ఇచ్చాడు, ఇంటర్సెక్ట్స్ ఆర్థోగనల్లీ, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కిల్స్. చాలా సింపుల్ అండి. ఆర్థోగనల్ అడిగాడు కాబట్టి మీరు ఫార్ములా అప్లై చేసింది 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఇస్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఇది ఏపీ మే 2024 లో పడింది. నెక్స్ట్, ద నార్మల్, నెక్స్ట్ క్వశ్చన్, ద నార్మల్ ఎట్ 1,1 టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది నార్మల్ డయాగ్రామ్ అండి. ఒకసారి చూడండి, ఇది నార్మల్ డయాగ్రామ్. యాక్చువల్ గా ఇది ట్యాంజెంట్, ఇది ట్యాంజెంట్, ఇది ట్యాంజెంట్, ఇది నార్మల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను వినండి. ట్యాంజెంట్ కి ఎప్పుడు నార్మల్ పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. మీరు ఒకవేళ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళారు అనుకోండి, మీరు సింపుల్ గా చేసుకోవచ్చు. నార్మల్ సెంటర్ అనేది సర్కిల్ ఇస్తే ఆ సెంటర్ ఎప్పుడు నార్మల్ ద్వారా పాస్ అవుతుంది, అది ఒకటి చెక్ చేసుకోండి. దీని తాలూకు స్లోప్ కి ఇది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, సో ఈక్వేషన్ డైరెక్ట్ గా ఫార్ములా రాసేస్తున్నాం. y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు x1 x మైనస్ x1 ఇజ్ ఇంటూ y1 ప్లస్ f. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ని కంపేరింగ్ చేసుకోండి. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ని x1 y1 అనుకోండి. ఓకే, దీని ప్లస్ లో తినేసండి y మైనస్ y1 ఇంటూ, అంటే y1 అంటే 1 ఇంటూ x1 ప్లస్ g, x1 ప్లస్ g. ఓకే, x1 అంటే 1, g అంటే -2. ఇలా వేసుకుని దీన్ని సింప్లిఫై చేసుకుని దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. రెండు సర్కిల్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ దీన్ని కంపేరింగ్ చేసుకోండి. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2fy డాష్ ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. దీని సెంటర్ ని C1 అంటారు. C1 అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అంటే ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ఓకే, అంటే g ఈజ్ ఈక్వల్ టు -2. మన సెంటర్ ఫార్ములా ఏంటి? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. రేడియస్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది సింప్లిఫై చేసుకుంటే 4 వచ్చింది. అలాగే సేమ్ రెండో సర్కిల్ ని కంపేరింగ్ చేసుకోండి. C2 R2 కట్టారు. కాస్ θ ఫార్ములా ఏంటంటే డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. ఫస్ట్ సర్కిల్ R1, సెకండ్ సర్కిల్ R2. సార్ మరి మాకు డి అంటే ఏంటో తెలియట్లేదు. చాలా సింపుల్ అమ్మా. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద ఈ రెండు సర్కిల్స్ కి సెంటర్. ఓకేనా? అంటే చూడండి ఒకసారి, 2 ప్లస్ 4 హోల్ స్క్వేర్ 36, 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు డి. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అనమాట. దేర్ఫోర్ కాస్ θ ఫార్ములా అప్లై చేసుకుంటే 12/24 వచ్చింది. అంటే 1/2. 1/2 ఇప్పుడు అవుతుంది, θ ఈజ్ ఈక్వల్ 60 degrees. నెక్స్ట్, ఇఫ్ ద ట్రయాంగిల్ PQR ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 25, q అనే పాయింట్ 3,4, r అనే పాయింట్ -4,3 ఇచ్చాడు. అయితే యాంగిల్ QPR ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? 0, 0 అవుతుంది. ఎందుకంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఫామ్ లో ఉంది. దేర్ఫోర్ దీని సెంటర్ 0, 0. ఈ డయాగ్రామ్ ప్రకారంగా సెంటర్ 0, 0 వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను? పాయింట్ 3,4 ఇచ్చాడు కాబట్టి స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను. సార్ స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, దేర్ఫోర్ 4/3 వచ్చింది. ఇక్కడ -3/4 వచ్చింది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? OQ అండ్ OR అనేవి పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి. OQ అండ్ OR అనేవి పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే దీని మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. ఇక్కడ ఇది 90 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? హాఫ్ యాంగిల్ కదా, 45 degrees. దేర్ఫోర్ ఆన్సర్ 45 degrees. నెక్స్ట్, ఇఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్స్, రెండు సర్కిల్స్ ఇచ్చారు. అయితే ఫార్ములా ఏంటి అనేది ఒకసారి డయాగ్రామ్ చూడండి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఇది డైరెక్ట్ గా. దీని తాలూకా లెంగ్త్ అడుగుతున్నాడు. ఇవి ట్రాన్స్వర్స్. లెంగ్త్ ఫార్ములా, లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 స్క్వేర్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా దీన్ని కంపేరింగ్ చేసుకోండి. ఎలాగా? ఎక్స్ స్క్వేర్
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేరింగ్ చేసుకుంటే దాని సెంటర్ మనకు వస్తుంది C1 R1 వస్తుంది. దీని సెంటర్ వస్తుంది, దీన్ని C2 అనుకోండి, దీన్ని R2 అనుకోండి. ఫార్ములా ఏంటి? √d² మైనస్ R1 మైనస్ R2 స్క్వేర్. R1 అంటే ఫార్ములా తెలుసు, √g² ప్లస్ f² మైనస్ c. ఓకే, ఇది R1 అంటే ఫార్ములా. R1 అంటే √g² ప్లస్ f² మైనస్ c. ఇక్కడ మీరు C2 కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. C2 కూడా R2 కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫార్ములా ప్రకారంగా D అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఇక్కడ చూడండి. దేర్ఫోర్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, మైనస్ 2 మైనస్ 1 స్క్వేర్ అంటే 9, √25 వచ్చింది 5. దేర్ఫోర్ ఫార్ములా వేసుకుంటే దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద లార్జెస్ట్ అమాంగ్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ P 15,9 టు ద పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇది సర్కిల్, ఇది ఒక సర్కిల్ ఇచ్చాడు. వాడు లార్జెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ P అనే పాయింట్ ఉంది, ఈ P అనే పాయింట్ ఇది లార్జెస్ట్ డిస్టెన్స్ PB అన్నమాట. ఒకవేళ స్మాల్ డిస్టెన్స్ అడిగితే PA, మినిమం డిస్టెన్స్ అడిగాడు అనుకోండి PA. ఓకే, లార్జెస్ట్ అంటే PB. ఇప్పుడు PBకి ఫార్ములా కావాలి మనకు. PBకి డైరెక్ట్ గా మన దగ్గర ఫార్ములా లేదు కాబట్టి మనం ఎలా చేసుకోవచ్చు అంటే సెంటర్ నుంచి Pకి డిస్టెన్స్ కట్టి C నుంచి Bకి డిస్టెన్స్ రేడియస్ అయిపోతుంది. సెంటర్ నుంచి ఏకి డిస్టెన్స్ అయినా రేడియస్, సెంటర్ నుంచి Bకి డిస్టెన్స్ అయినా రేడియస్. వాడు మనకి PB అడిగాడు కాబట్టి మనం ఏం చేయబోతున్నాము అంటే PB is equal to CP plus CB అని రాయబోతున్నాం. అంటే CP plus R అని రాయబోతున్నాం. డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ అనమాట. దేర్ఫోర్ సెంటర్ తెలుసు, P అనే పాయింట్ తెలుసు. ఆ రెండుకి డిస్టెన్స్ కడతాం. రెండు పాయింట్లు ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా వేస్తాం. దేర్ఫోర్ 15 మైనస్ 3 హోల్ స్క్వేర్ 9 మైనస్ 4 స్క్వేర్. దేర్ఫోర్ 13 వచ్చింది. ఇప్పుడు రేడియస్ కావాలి. ఈ సర్కిల్ కి రేడియస్ √g² ప్లస్ f² మైనస్ c. ఓకే, ఆల్రెడీ రేడియస్ కట్టాం, 6 వచ్చింది. ఎలాగా? ఇది 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అండి. ఇది 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అంటే g మైనస్ 3. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 అంటే f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11. దేర్ఫోర్ g² ప్లస్ f² మైనస్ c, 6 వచ్చింది. Therefore, CP plus R is the answer. Therefore, 13 plus 6, 19 is the answer. Next, రెండు సర్కిల్ ఇచ్చాడు. ఆర్ ద కామన్ tangents అని ఇచ్చాడు రెండు సర్కిల్స్. వేర్ T1 and T1 dash, T2, T2 are the point of contact of distance between T1 and T1 dash. చాలా సింపుల్ అండి ఇది. ఈ క్వశ్చన్ ఒకే క్వశ్చన్ తెలంగాణలో పడింది, ఏపీలోనే పడింది 2023లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ కి ఏ సర్కిల్ ఇచ్చినా మీరు ఏ సర్కిల్ ఇచ్చినా దాన్ని కంపేరింగ్ చేసుకోండి. ఎలాగా? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. తర్వాత సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ ఫార్ములా -g, -f. తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. రేడియస్ ఫార్ములా √g² ప్లస్ f² మైనస్ c. ఈ రెండు సర్కిల్స్ కి చేసేయండి. ఓకే, ఫస్ట్ సర్కిల్ సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది, రెండో సర్కిల్కి వచ్చింది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? T1 డాష్ అడుగుతున్నాడు. T1 డాష్ ఇది కదా, అంటే లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టైనింగ్. ఫార్ములా √d² మైనస్ R1 మైనస్ R2 స్క్వేర్. ఓకే, ఇందాక ఏం చేసాం చూసారా? లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టైనింగ్ కట్టామా? ఇక్కడ కూడా ఓకే. ఒకవేళ లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ అడిగాడు అనుకోండి, ఫార్ములా మారిపోతుంది, √d² మైనస్ R1 ప్లస్ R2 స్క్వేర్ అవుతుంది. ఇది లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టైనింగ్ ఫార్ములా. లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టైనింగ్ అంటే √d² మైనస్ R1 మైనస్ R2 స్క్వేర్. R1 ఫైండ్ అవుట్ చేయండి, R2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. D ఈజ్ ఈక్వల్ టు C1 C2. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సమ్స్ అన్ని ఓన్ గా ఒకసారి చేసుకోండి. ఓకే, దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఫార్ములా. C1 D అంటే ఏంటి మనకు తెలుసు కదా, D ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇక్కడ ఒకసారి చూడండి. దేర్ఫోర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్, 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, 9 ప్లస్ 16 25. √25 అంటే ఈ వాల్యూ ఎంత అండి? √25 అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5.
ఓకే, దేర్ ఫోర్ ఫార్ములా ప్రకారంగా డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 స్క్వేర్. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ టు ద సర్కిల్ అన్నాడు. మనకి తెలుసు షార్ట్ డిస్టెన్స్ అంటే ఫార్ములా సిపి మైనస్ ఆర్, ఇందాకలే చెప్పుకున్నాం. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ లో పిఏ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, పిబి అనేది లాంగెస్ట్ డిస్టెన్స్. ఓకే, పిఏ కావాలి. పిఏ కావాలి అంటే సెంటర్ నుంచి పి అండ్ ఈ వాల్యూ మైనస్ చేసింది సిఏ రేడియస్, సిపి మైనస్ ఆర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒకసారి సమ్ చూడండి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఇది రేడియస్, ఇది రేడియస్. కానీ ఇక్కడ మీరు కట్టడానికి వాల్యూలు మీకు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ సెంటర్ అనే ఒక పాయింట్, ఈ సర్కిల్ తాలూకా సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగా? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు -6 అంటే g -3. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. మన సెంటర్ ఫార్ములా ప్రకారంగా ఇక్కడ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g -f. ఓకే, దేర్ ఫోర్ 3, -4 వచ్చింది. రేడియస్ ఫార్ములా √g² ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వేసాం. ఇది అయిపోయింది. కానీ వాడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మీకు డి కావాలి. డి అంటే ద సెంటర్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దట్ లైన్. ఈ లైన్ డిస్టెన్స్ ఏమవుతుందండి? అది డిస్టెన్స్ అయిపోతుంది. ఫార్ములా ఏంటి? మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². ఓకేనా? దేర్ ఫోర్ వాడు ఒక లైన్ ఇచ్చాడు. ఈ లైన్ ని మీరు కంపేరింగ్ చేసుకోండి. ఎలాగా? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేరింగ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ అనే పాయింట్ x1 y1 అయిపోతుంది. దేర్ ఫోర్ 3 × 3 ప్లస్ 4 × -4. ఇక్కడున్న సి అనే వాల్యూ, ఇక్కడున్న సి అనే వాల్యూ చూడండి, ఈ వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 25 కదా, ఇక్కడ ఈ వాల్యూ 25. దేర్ ఫోర్ 9 -16 -25 బై √25. √a² ప్లస్ b² అంటే √9 ప్లస్ √16 అంటే 25, 5 వచ్చింది. 32/5 వచ్చిందండి. దేర్ ఫోర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా సిపి మైనస్ ఆర్, 32/5 మైనస్ ఆర్, రేడియస్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 5. దేర్ ఫోర్ 5, దేర్ ఫోర్ 7/5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ది కామన్ టాంజెంట్స్. ఈ బిట్ పక్కగా పడుతుందండి. సర్కిల్స్ లో మాక్సిమం పడేది లెంగ్త్ ఆఫ్ ది కార్డు, కామన్ టాంజెంట్స్ అండ్ టాంజెంట్స్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈ 3-4 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇవి 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్, 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి, C1 ఫైండ్ అవుట్ చేయండి, C2 ఫైండ్ అవుట్ చేయండి, R1 ఫైండ్ అవుట్ చేయండి, R2 ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్కిల్ ఇచ్చినా దాన్ని మీరు కంపేరింగ్ చేసుకోండి. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తోటి కంపేరింగ్ చేసుకోండి. సెంటర్ అంటే -g, -f. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సమ్ లోని మనం ఒకే ఫార్ములా అప్లై చేస్తాం. ఆర్, ఆర్ అంటే √g² ప్లస్ f² మైనస్ సి. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇక్కడ 2g -2, 2f -6, సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. సెకండ్ సర్కిల్ కూడా C2 వచ్చింది, R2 వచ్చింది. దేర్ ఫోర్ C1 C2 కి డిస్టెన్స్ కట్టాను, C1 C2 కి డిస్టెన్స్ కట్టాను. దేర్ ఫోర్ C1 C2 అంటే ఏంటంటే ఈ ఫస్ట్ సెంటర్ నుంచి రెండో సెంటర్ డిస్టెన్స్ కట్టాను. 1 + 3² ప్లస్ 3 - 1² √20 వచ్చింది, 2√5. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎంత? 4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కండిషన్ ఏంటి? C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. ఓకే, ఒకవేళ సర్కిల్ ఇలా ఉన్నది అనుకోండి, ఇలా ఉన్నది అనుకోండి, మొత్తం ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటే 3 ఉంటాయి. కండిషన్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. మొత్తం ఆ 3-4 కండిషన్స్ పైన డయాగ్రామ్ వేసి మనం చెక్ చేసుకోండి. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ది నార్మల్ టు ద సర్కిల్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ సర్కిల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి, పి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఈ రెండుకి డిస్టెన్స్ కట్టండి, ఈ రెండుకి స్లోప్ కట్టండి. వాడు స్లోప్ కదా అడిగాడు. ఎందుకంటే ఎప్పుడు నార్మల్ అనేది సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్. సి అనే పాయింట్ ఇచ్చాడు అంటే సెంటర్ అవుతుంది,
పి అనే పాయింట్ ఇచ్చాడు x1 y1. టాంజెంట్ కి నార్మల్ కి కామన్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ఒకటే. టాంజెంట్ కి నార్మల్ కి కామన్ పాయింట్ ఒకటే. ఇప్పుడు ఏం అడిగాడు వాడు? స్లోప్ అడిగాడు. దేర్ ఫోర్ ఈ సర్కిల్ తాలూకు సెంటర్ -g-f, పి అనే పాయింట్ x1 y1. దేర్ ఫోర్ స్లోప్ ఫార్ములా ఏంటి? y2 - y1 by x2 - x1. అంటే y1 + f by x1 + g is the answer. Next, 4, 7 and -2, -1 are the ends of a diameter circle which intersects x-axis at A and B. Then AB is equal to అన్నట్టు. ఇది x-axis అనుకోండి. ఓకే, వీడు ఈ కాన్సెప్ట్ లో ఈ క్వశ్చన్ లో రెండు కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఇవి ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ఈక్వేషన్ కట్టడానికి ఫార్ములా ఇచ్చినట్టే. x - x1 × x - x2 + y - y1 × y - y2. ఈ పాయింట్ ని x1 y1 అనుకోండి, ఈ పాయింట్ ని x2 y2 అనుకోండి. ఈ రెండుతో సర్కిల్ ఈక్వేషన్ కట్టారు. సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. కానీ వాడు ఏమడిగాడు? లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ అడిగాడు. లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది, 2 × √g² - c. ఒకవేళ అలా కాకుండా లెంగ్త్ ఆఫ్ ది వై ఇంటర్సెప్ట్ అడిగాడు అనుకోండి, 2 × √f² - c. ఒకవేళ సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్స్ అడిగాడు అనుకోండి, g² = c. ఒకవేళ సర్కిల్ టచెస్ వై యాక్స్ అడిగాడు అనుకోండి, f² = c. ఒకవేళ సర్కిల్ టచెస్ బోత్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, g² = f² = c. Therefore length of x intercept 2 × g² - c. ఈ కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు ఈ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 తోటి కంపేరింగ్ చేసుకోవాలి. అంటే 2g = -2, అంటే g = -1, c = -15. దేర్ఫోర్ ఫార్ములా ప్రకారంగా g² 1 + 15 2 × √16, అంటే 2 × 4. Therefore it is the answer. Thank you. లైక్, కామెంట్ అండ్ షేర్. ఓకే, మనం ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాం. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.